ప్రాబ్లం ఉందంటే ఇటు రూట్ మ్యాప్లో వచ్చినప్పుడు అప్పుడు హైదరాబాద్లో కలిసిందని నాగేష్ రెడ్డి గారు కూడా కలిసింది అతను. సరే ఇంత పెద్ద సమస్య ఉంది, ఆ రోజు కూడా కలిసిరు కదా అని గుర్తు పెట్టుకొని ఇద్దరు పేరు కదా, ఎందుకంటే ఒక సీఎం క్యాండిడేట్ కలిసి మనకు మాటించింది కాబట్టి మన ఫ్యూచర్ ఏంటి. ఎందుకంటే మన దాంట్లో ఒక వ్యక్తి ఉన్నారు 10 రోజుల నుంచి కష్టపడి ప్రతి ఒక్కళ్ళు పడిపియాల ఖచ్చితంగా కత్తెర గుర్తు ఓటేసే విధంగా సైన్యం లెక్క పనిచేస్తారని కోరుకుంటున్నారు. తోటి చందలు వసూలు చేసి లక్షలు పెట్టి ఇక్కడ బ్యాంక్ కట్టుకున్నాం మనం. ఒకటే తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ప్రాజెక్టులో పోతుందన్న గ్రామాలను మనం కాపాడుకున్న గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి తూర్పు రాజేష్ నాయకత్వంలో వాళ్ళ అమ్మగారిని తూర్పు గంగమణి గారిని కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి గ్రామంలో ఉన్న యువతులకు ఆడపడుచులందరికీ కూడా పేరు పేరున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా గ్రామంలో రాజకీయంగా చైతన్యం లేదు. పక్కన ఉన్న గ్రామాలు చూస్తుంటే ప్రతి గ్రామంలో ఒక నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఆ నాయకుడు కావాలనే ఉద్దేశంతో ఈరోజు తూర్పు రాజేష్ యొక్క నాయకత్వాన్ని గ్రామ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో ఆమోదిస్తూ ఉన్నారు. మీ అందరికి తెలిసిన విషయం, 2016లో తెలంగాణ వచ్చిన తర్వాత మనకు 2014 తర్వాత ప్రాజెక్టులు అన్ని గ్రామాలు పోతాయంటే ఉద్యమ కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామాలను కాపాడుకున్నాం. ఆ కాపాడుకున్న ఉద్యమ కమిటీలో అందరికంటే ముందుండి నడిపించింది తూర్పు రాజేష్. కాబట్టి రాజేష్ నాయకత్వాన్ని బలపరిచినట్లయితే ఈరోజు మనం మునుముందు భవిష్యత్తులో కూడా మన మంచిప గ్రామానికి కావలసిన అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని చెప్పేసి ఈ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వచ్చి అన్ని చేస్తా ఉన్నాడు. మరి చేసే వ్యక్తిని మనం ప్రోత్సహించాలా వద్దా? కాబట్టి ప్రోత్సహించి మన బిడ్డని ఏం చేయాలి, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగేదాకా మేము ఎంబడ ఉంటాం, మీరందరూ ఎంబడ ఉండండి. అందరికి తెలుసు మన ఊరుని కాపాడుకున్నాం. ఇప్పుడు ఊరు కాపాడుకున్నాం కాబట్టి దానికి ఇప్పుడు ప్రాజెక్టులో ఊరు పోతుంది అని చెప్పేసి డెవలప్మెంట్ ఆగిపోయింది. మన ఊరు ఎక్కడ ఉందో ఎట్లా ఉన్నారో అట్లనే ఉండిపోయారు. కానీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని తెలిసినప్పుడు మనం అభివృద్ధి చేసుకోవాలి. నుంచి ఒక వార్డు మెంబర్ నుంచో, సర్పంచ్ నుంచో, ఎంపీటీసీ నుంచో జగోడు ₹1 కూడా ఆశించకుండా పనిచేస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక లెవెల్లో చూడాలి. ఆయన కూడా నేను ఇక్కడనే ఆగిపోవాలని ఉండదు, అందరు కూడా ఒక లెవెల్లో ఎదగాలని ఉంటుంది. అది అన్ని సపోర్ట్ ఇచ్చేది మన ఊరు. ఇప్పుడు మన మాజీ సర్పంచ్ లక్ష్మి ఏంటంటే నేను కూడా ఒక సర్పంచ్ గా వేసిన విలేజ్ లా. అయితే మేమేమి అనుకున్నామంటే పెళ్లి కాలే పిల్లగాడికి అయ్యో కొడుకు ఎట్లనో అని భావించి, అయినా చిన్న పిల్లగాడైనా ఊరు కోసరకు ఎంతో పాటుపడి చేస్తున్నాడంటే అది గొప్ప భగవంతుడిది అనుకుంటున్నాం. ఏంటంటే ఈ రోజులలో ఇంతకన్నా ముందు భూపతి చేసినప్పుడు మేమే ఎలక్షన్ ఆడినాం, కానీ ఆ పిల్లగాడిని సుఖ గెలిపించినాము. కాకుండా ఏంటంటే అదృష్టం లాగా దురదృష్టం అయిపోయిందని మా ఊరికి ఒక నాయకుడు కావాలని ఎంతో కోరుకున్నది. ఈ ఊళ్ళో నాయకుడు లేడు. చుట్టుపట్టు పక్కల ఊళ్ళల్లో ఒక నాయకుడు అని ఉన్నది, ఎన్నో పనులు చేసుకున్నారు. మా ఊళ్ళో లేరని ఎంతో బాధతో ఉండింటివి. ఇప్పుడు ఈ పిల్లగాడు వచ్చింది ఎన్నో పనులు చేస్తున్నాడు, ఎందరికో సేవ చేసిండు. కానీ కాకుంటే ఏంటంటే ఈ పబ్లిక్ అందరూ కలిసి భగవంతుడి దయ వల్ల పిల్లగాడు గెలిస్తే ఊరు బాగుపడుతుంది. ఈ సెల్రు ఒక్కడు కాకుండా ఎంతో కష్టపడి కేసులలో ఇరికి ఎన్నో బాధలు చూసి పిల్లలందరూ ఒక 10 మంది పిల్లలు ఎంతో కష్టపడ్డారు. కాకుంటే ఏంటంటే మా ఊరు బాగోవాలని అందరు కష్టపడి గెలిపియాలని మా కోరిక ఉన్నది. మా అందరి దయ. అందరికి నమస్కారం అని. నా పేరు రచిత, వార్డ్ మెంబర్గా చేస్తున్నా. మన ఊర్లో సమస్యలన్నీ మన తమ్ముడు రాజేష్ గారు మనందరి సహకారంతో మనందరి కృషితో కూడా మన తమ్ముడు మనకు హెల్ప్ చేసిండు. కాబట్టి మన తమ్ముడిని మనం గెలిపించుకోవాలా. ఏ పదవి లేకుండా కూడా మన తమ్ముడు మనకు సాయం చేస్తుండు. మన ఊరి కోసం, మన పిల్లల కోసం, మన కోసం తన కుటుంబం స్వార్థం తన స్వార్థం చూసుకోకుండా మన ఊరి కోసం మన ఊరు బాగుండాలా, మన ఊరు మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మన తూర్పు రాజేష్ తమ్ముడు గారు మన కోసం పోరాటం చేస్తుండు. ఏ పదవి లేకుండా కూడా మనకు ఇంత సాయం చేసిన మన తమ్ముడు ఇప్పుడు మనం ఈ పదవి మన తమ్మునికి ఇస్తే మన ఊరు కాపాడుతాడు, మన పిల్లల భవిష్యత్తు కాపాడుతాడు. కాబట్టి మీరు అందరి దృష్టిలో పెట్టుకొని
మీరు ఖచ్చితంగా మన తమ్ముని గెలిపించుకుందామన్న మనసులుంది. మీ ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండాలి. మన తమ్ముని గెలిపించుకొని మన ఊరు సమస్య, మన పిల్లల సమస్య, ప్రతి ఒక్క ఇంటింటి సమస్య కూడా మన తమ్ముడు మనకు ఎప్పుడు ఎల్లకాలము మనకు తోడుగా ఉండి మన తమ్ముడు మనం గెలిపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మన తమ్మునికి కత్తెర గుర్తుకు ఓటేసి మన తమ్ముని గెలిపించుకుందాము. మన ఊరందరం ఐకమత్యంగా ఉండి మన పనులు, మనకు వచ్చే నిధులు ప్రతి ఒక్కటి మనకు ఏది పోకుండా మన తమ్ముడు రాజేష్ గారు మన ఊరికి తీసుకొస్తాడు. మన ఊరు బాగు చేయిస్తాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ అన్ని దృష్టిలో పెట్టుకొని మన తమ్ముని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నా. ప్రజలందరికీ మరి నమస్కారం. మరి గత 10 రోజుల నుండి మరి నా కోసం అనునిత్యం ప్రచారంలో పాల్గొని మరి ఈ రోజు ప్రచార కార్యక్రమం ముగించే దశలో మరి మీరందరూ పెద్ద మొత్తంలో పాల్గొని మరి నా వెంట నిలిచినందుకు ధన్యవాదాలు. మరి ఇంకొక 2 రోజులు మరి నా కోసం కష్టపడి మరి ఓట్లు వేయించి గెలిపిస్తే మీకోసం నేను 5 సంవత్సరాలు రాత్రింబవళ్ళు మీకోసం పనిచేసి పెడతానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మరి అట్లనే గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తూ ఆ సమస్యలని పరిష్కరిస్తా. మరి గ్రామానికి కావాల్సిన నిధులు కూడా మరి ఎమ్మెల్యే గారి చొరవతోని అధికంగా మన గ్రామానికి వచ్చే విధంగా చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంతో కృషి చేసి తీర్చిదిద్దుదని తెలియజేస్తున్నా. మరి గ్రామానికి అవసరం ఉన్నటువంటి మండపం గాని, రైతు కల్లం గాని, మరి ఇందిరమ్మ ప్రతి ఒక్కరికి అవసరం ఉన్న వారి ఇల్లు గాని, మరి పెన్షన్లు గాని, మరి అట్లానే రైతులకు సంబంధించిన ఏ విషయమైనా సరే అవన్నీ నేను ముందుండి చేస్తాను. రైతు పట్టాలు కూడా గతంలో ఈ బాజిరెడ్డి చాలా పెండింగ్ పెట్టిండు. అవన్నీ పట్టాల సమస్యలు కూడా నెరవేరుస్తాను. అట్లనే గ్రామంలో యువత గాని, విద్య గాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి నా అంత కృషి చేసి గ్రామంలో మొత్తం ఎటువంటి సమస్య లేకుండా మరి జిల్లాలోనే మంచి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చి ఆదర్శ గ్రామంగా నా వంతు కృషి చేసి మరి 5 ఏళ్ళు ఒక అవినీతి కూడా చేయకుండా, 1 రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా ప్రజల ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. కాబట్టి నాకు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మరి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తే మీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నా అంతకు ముందుకొచ్చి నేను అన్ని కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా.